ఎందుకంటే ఒకసారి ఆ ఫీల్ నుంచి బయటకు వచ్చి ఆ టెన్షన్స్ అన్ని తట్టుకొని మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం. మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, అందరు వచ్చే వాళ్ళు చెప్పేవాళ్ళు, ప్రొడ్యూసర్గా కొత్త ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది కదా. సో ఎప్పుడైనా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఎప్పుడైనా అంద సగం షూటింగ్ అదే చెప్పినప్పుడు చచ్చి ఏంటిది అని అనిపించిందా? లేకపోతే హీరోగా ఇష్టపడి వచ్చారు, ఈ ప్రొడ్యూసర్గా ఇదని ఇష్టమే. ఇది ఒక బిజినెస్ కదా, నాకు బిజినెస్ అంటే ఇష్టం. సో ఇది ఒక బిజినెస్, ఇందులో కూడా తెలుసుకున్నాం ఏంటి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ఒక్కరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడికి వెళ్ళినా నేనే వెళ్ళేవాడిని. అంటే తెలుసుకుందాం ఏంటి, క్యూబ్ అందులో ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవడం బాగా నచ్చేది. మీకు హెల్ప్ ఎవరినైనా పెట్టుకున్నారా లేదా ఒక్కరే? నవీన్ అని చాలా బాగా హెల్ప్ చేస్తాడు, ఇప్పటికీ హెల్ప్ చేస్తున్నాం. ప్రతి దీని ముందు రోజు మార్నింగ్ కలుస్తూనే ఉంటాడు, రోజు అని చూసుకునేవాడు. అంటే ఫస్ట్ నుంచి డే 1 నుండి ఇప్పటి వరకు అతనే కంటిన్యూ అవుతున్నారు, అతనే చెప్తూ ఉంటాడు. సో వన్స్ స్టోరీ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత మీరు హీరోగా అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లన్నీ ఫైనలైజ్ మీరే దగ్గర నుండి చేశారు? చేశారు. అంటే డైరెక్టర్ మేము అందరం కలిసి చూసాం, ఎవరైతే బాగుంటుందా అన్న, ఎవరైతే బాగుంటుంది సార్, ఎవరైతే బాగుంటుంది అందరూ అడిగేవారు. సో నేను ఇది వీళ్ళు బాగుంటారు, ఈ క్యారెక్టర్ వీళ్ళు సెట్ అవుతారు. సో కోమలికి ఆడిషన్ పెట్టారా? ఏమడిగారు? ఒకసారి మీరు ఆడిషన్ చేయండి మళ్ళీ. ఫస్ట్ ఏంటి ఎక్కడ, సేమ్ ఫస్ట్ మీరు అడిగారు. నన్ను ఎందుకు అడుగుతున్నారు? కోమలి అక్కడ ఉంది. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, రోడ్ మీద ఏంటండి? మేము ఒక ప్రొడక్షన్ హౌస్, నేను ఇప్పుడు సందీప్, మేము ఏదో ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాం, మా నాన్నగారు డబ్బులు ఇచ్చారు, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, వచ్చేసి హీరోయిన్ అయిపోదాం అనుకుని. ఎలా అనిపించింది మీకు అసలు? మీరు హీరోయిన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకు పెట్టుకోవాలి మేము? నేను సందీప్ని, నాకు రకుల్ ప్రీత్ సింగ్ ఇష్టం, కావాలంటే రెజీనా ఇష్టం, వాళ్ళందరినీ అనుకుంటున్నాను నేను, మీరెందుకు మధ్యలో? నిజంగా సందీప్ ఇలా ఫీల్ అయ్యండో లేదో. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి ఇలా ఫస్ట్ అడిగాక ఈ క్యారెక్టర్ సెట్ అవుతారు. యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ లీడ్కి చూసాము, సెకండ్ లీడ్కి అంటే ఈ ఫస్ట్ లీడ్కి ఫస్ట్ హీరోయిన్ తొందరగా సెట్ అయిపోయింది. అంటే అప్పుడు బడ్జెట్ వేరే అనుకున్నాం కాబట్టి తొందరగా అయిపోయింది. తర్వాత బడ్జెట్ పెరిగిపోయినప్పుడు చాలా మందిని చూసి లాస్ట్ అంటే ఎంతో వెతికితే యూ విల్ ఫైండ్ ఎ డైమండ్ అన్నట్టు. డైమండ్స్ తొందరగా దొరకవు కదా, వెతికితేనే దొరుకుతాయి. అది డాక్టర్ డైమండ్ దొరకాలంటే కొంచెం టైం పట్టింది. ఓకే, భవ్యశ్రీ గురించి. సో అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎవరో కొట్టినట్టు ఆ ముక్కు కొంచెం వెనక్కి వెళ్ళినట్టు, అలా ఉంటుంది అమ్మాయి గురించి చెప్పండి. నేనేం అనలేదు, ఇది తన ఫీలింగ్, నేను చెప్తున్నాను అంతే. సో హీరోయిన్ గురించి మీరు బాగా రొమాన్స్ అది చేసిన హీరోయిన్స్ గురించి చెప్పండి. అంతే అండి, సాంగ్స్ గురించి అండి, మేమేం అంటలేదు. మాతో పోలిస్తే ఫస్ట్ మేము ఇద్దరం ఫస్ట్ మూవీ తను ఇంతకుముందు చేసింది, రణధీర్తో కూడా చేసింది. మనకి సీనియర్ ఇప్పుడు ఆమె సీనియర్ అయినప్పుడు మనతో ఇంత క్లోజ్ గా ఉండాలి. మేమంటే ఫస్ట్ ఇద్దరం డెబ్యూ కాబట్టి మేము ఫస్ట్ ఇలా ఉంటుందంట అని తను నేను తను ఆమె వాళ్ళు అలా ఉండదమ్మా, నాకు తెలిసి ఇక్కడ నేను సీనియర్ని. టైం ఆ సెట్ కి ఈ టైం కావాలన్నా ఈ టైం వచ్చేది లేదు, అంటే ఇంత ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ బాగా చేసింది. మన సినిమాలో రాకముందు హీరో అంటే మన ఐడియాస్లో డిఫరెంట్గా ఉంటాడు. సో అదొక కొత్త, ఒక ఫ్రెష్ లోకం, ప్రపంచం. సో ఇప్పుడు మీరు హీరో అయ్యారు, అదంతా తెలిసాయి బాగా. సో ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని మీ గోల్ కానీ డ్రీమ్స్ కానీ ఫ్యూచర్లో? ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మంచి లవ్ స్టోరీస్ చేయాలని, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి లవ్ స్టోరీస్ చేయాలని, రెండు రొమాంటిక్ సీన్స్, మొత్తం యాక్షన్ మూవీస్ అలా కాకుండా మన కష్టం ఉండాలి.